మొట్టమొదటిగా ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో చూడండి, ఆమె దైవజనుడికి ఎల్లప్పుడు ఏం చేసేదంటే పరిచర్య చేసేది. ఏం చేసేదండి? పరిచర్య. గుర్తుపెట్టుకోండి. చూడండి, పరిచర్య ఉపచారము అనేది అది ఎటువంటిదనంటే అది దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని అది ఆకర్షిస్తుందటండి. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర నీవు ఎప్పుడైతే ఉపచారిగా ఉంటావో, దైవజనుడి దగ్గర ఎప్పుడైతే నువ్వు ఇదిగో ఆ ఉపచారిగా ఉంటావో, నీవు అన్ని విషయాల్లో తప్పించబడుతూ ఉంటావు అండి. హల్లెలూయా. అన్ని విషయాలు తప్పించబడతా ఉంటావు. ఈరోజు నువ్వు సమస్యల్లో పడకుండా తప్పించబడాలన్నా, ఈరోజు నువ్వు ఇదిగో కష్టంలో పడకుండా తప్పించబడాలన్నా, ఈరోజు నువ్వు ఇబ్బందుల్లో పడకుండా తప్పించబడాలన్నా, ఈరోజు నువ్వు కరువులో పడకుండా తప్పించబడాలని అంటే మొదట నువ్వు ఆయన రాజ్యంలో నీతిని వెతకడం నువ్వు నేర్చుకోవాలి.